మండల కేంద్రంలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను బంజారా సోదరుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సాపూర్ శాసనసభ్యులు వాకిటి సునీత లక్ష్మారెడ్డి విచ్చేసి సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బంజారా ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషకరమని బంజారా సోదరులు కోరిన విధంగా ఏర్పాట్లు చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, తాజా మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, కోఆప్షన్ సభ్యులు మన్సూర్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, సీనియర్ నాయకులు లక్ష్మీకాంతం, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొడకంచి శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీ నరసయ్య, మహేందర్ రెడ్డి, నాయకులు, బంజారా సోదరులు హరిజ నాయక్, పోసింగ్ నాయక్, రాజేందర్ నాయక్, రవి నాయక్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి ముఖ్యంగా రవి నాయక్ గారికి, రాజేంద్ర నాయక్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం మన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క 286వ జన్మదినాన్ని జరుపుకున్న సందర్భంలో మీ అందరు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. మరి నిజంగా కూడా మనందరి ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ గారు. మరి ఒక గిరిజనులకే కాదు ఆరాధ్య దైవం, సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి వారిని దైవంగా భావిస్తూ మరి కార్యక్రమాలు నిర్వహించడం మనందరం కూడా ఒక ఆనవాయితీగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. చిన్నప్పుడే మరి ప్రజల యొక్క సమస్యలు తెలిసి అర్థం చేసుకొని సమాజ సేవానికి అంకితమైనటువంటి మహనీయుడు సంత్ సేవాలాల్ గారు అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఒక గిరిజనుల్లో మార్పు రావాలని, వాళ్ళ జీవన విధానంలో మార్పులు తీసుకురావాలని, వారు చదువుకోవాలని, వారు అదేవిధంగా వాణిజ్య రంగంలో ముందుకు రావాలని, వ్యవసాయ రంగంలో కూడా ముందుండాలని ఒక మార్గదర్శకుడుగా ఒక మార్గాన్ని చూపించినటువంటి మహనీయుడు మన సంత్ సేవాలాల్ మహారాజ్ అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అధర్మాన్ని అంటే ధర్మాన్ని రక్షించే విధంగా, అదేవిధంగా మన ఆధ్యాత్మిక మార్గంలో నడిచి దాన్ని రక్షించాలన్న ఒక ఆలోచనతో మనకు మార్గాన్ని చూపించినటువంటి దార్శకుడు మన సంత్ సేవాలాల్ గారు చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు నిస్వార్థ సేవతోని నిరాడంబరుగా ఉండి మరి మన ధర్మాన్ని కాపాడే విధంగా వాళ్ళందరినీ కూడా ఒక మంచి మార్గంలో నడిచే విధంగా ఒక స్థలాన్ని జీవించినాం. కానీ అది ఏంటంటే టైంకి జీవించడం వల్ల కొన్ని డిస్ప్యూట్స్ రావడం జరిగింది, మెడికేషన్స్ రావడం జరిగింది. మరి ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా నాకు సేవాలాల్ మహారాజ్ జయంతి వస్తుంది అంటేనే మీరు ఎవ్వరు అడగకుండానే నేను మన ముఖ్య నాయకులంతా కూడా మాట్లాడి మరి మన షోపేట మండలంలో జీవించాలని చెప్పేసి పప్పరాజు గారి, చంద్ర గారి, హరికృష్ణ గారి, రమణ గారు గారి, మన్సూర్ గారు వీళ్ళందరూ కూడా నా దృష్టికి తీసుకొని వస్తే ఇమీడియట్గా అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మా ఆలోచన చూసి మనం ఆ మార్గంలో నడిచే విధంగా ఉండాలని రోడ్ సైడ్ ప్రయత్నం చేద్దాం. మళ్ళీ సంవత్సరం మరి సేవాలాల్ మహారాజ్ యొక్క జన్మదినాన్ని మరి మన గుడిలో, మన ప్రాంతంలో, మన ప్లేస్లో చేసుకున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను.